ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరో తరుణం మీ అందరికీ కూడా ఈ యొక్క పునరుద్ధానపు శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనంలో మనకు రాయబడిన లేఖన భాగాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే, మీరు నది దాటి స్వాధీనపరుచుకుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. చాలా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి స్వాస్థ్యముగా ఆయన అనుగ్రహించిన దేశము ఏమండి, ఎటువంటి దేశం అంట? ఆ దేశము కొండలు లోయలు కలిగిన దేశం అని చెప్పేసి మనకు మోషే గారు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కీర్తనలు 125వ అధ్యాయము మొదటి 2 వచనాలు కానీ మనం కానీ చదువుకున్నట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలుచు సియోను కొండల వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన ఉన్నత నామాన్ని బట్టి ప్రభా స్తోత్రాలయ్యా. అయా, మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభా, ఈ జనవరి మాసం అయ్యా యొక్క చివరి పునరుద్ధాన దినం వరకు ప్రభా, నీ కృపలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా, మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం మా పరమ తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు అయా. ఇదిగో ప్రభా, నీ కృప చొప్పున ప్రభా, నీ ప్రేమ చొప్పున మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నారు, మమ్మల్ని జీవింపజేస్తూ ఉన్నారు అయా. మారని మార్పు చాలని నీ ఉనికిని బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం అయా. ఇంతవరకు ప్రభా నీ సన్నిధానంలో చేరి అయా పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభా నీ నామాన్ని మహిమపరిచున్నాం. కొద్ది నిమిషాల ప్రభా మీ లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడమని, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు సమస్త మహిమ గంధ ప్రభావములు మన ఆదుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు ఆపాదిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానంగా అనుగ్రహించిన దేశము ఎటువంటి దేశం అంటే అది కొండలు లోయలు కలిగిన దేశముగా ఉందని, అంత మాత్రమే కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని లేదా కొండలు లోయలు గల దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఏమండి, నిత్యము యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. అవును, దేవుడు ఆయన నిత్యం మనతో ఉండే దేవుడు ఏమండి, ఆయన మన చుట్టూ ఉన్న దేవుడు, మనలో ఆయన ఆవరించి ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగాలు నేను సజీవుడై ఉన్నానంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ఏమండి, మత్తయి సువార్తలో ఏమంటున్నాడు, ఇదిగో ఈ భూమి మీద నాకు సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉంది, ఇదిగో ఆత్మదేవుని నేను మీ కొరకు నేను సహాయకుడిగా నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పునరుద్ధాన దినాన కొద్ది నిమిషాలు లోయలు
ఏమండి, రాత్రికాలం కూడా కొన్ని లోయల గురించి మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు కనబడిన కొన్ని లోయలు. లోయ ఏమండి, కొండలున్నాయి, లోయలున్నాయి. అలాగే ఈ 2026 సంవత్సరంలో కూడా మన జీవితంలో కూడా కొన్ని కొండల వంటి అనుభవాలు ఉంటాయి, కొన్ని లోయల వంటి అనుభవాలు ఉంటాయి. నా మాట అర్థమవుతుందా? ఈ రాబోతున్న ఈ 11 మాసాలు కూడా ఏమండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని కొండలను పోలిన అనుభవాలు ఉంటాయి, కొన్ని లోయలు పోలిన అనుభవాలు ఉంటాయి. అయితే గమనించండి, మనం కొండ మీద ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి. దేవుడు మనకు చేసిన ఆశ్చర్యమైన ఉపకారాలను బట్టి మనము తెలియజేసేవారముగా ఉండాలి. దేవునికి సాక్షార్థమైన జీవితాన్ని మనము జీవించేవారముగా ఉండాలి. దేవునికి మహిమార్థమైన దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేవారముగా కొండ మీద ఉన్నప్పుడు ఉండాలి. మరి లోయలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలంట? లోయలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసము కలిగిన వారముగా ఉండాలి, ఆయన సన్నిధిని మనం అనుభవించే వారముగా ఉండాలి. అటువంటి అనుభవాలను మనము కలిగి ఉండే వారముగా మనం అందరం కూడా ఉందుముగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ లోయలు బైబిల్ గ్రంథంలో మనం కానీ చూసుకున్నట్లయితే రాత్రి కాలంలో ఏలా లోయ గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నాం. ఏ లోయ అండి? ద వ్యాలీ ఆఫ్ ఏలా. దావీదు గొల్యాతును ఓడించిన స్థలం అది. దావీదు గొల్యాతుని ఏమండి ఓడించిన స్థలమే ఈ ఏలా లోయ. ఇది దేవుని యొక్క శక్తి ద్వారా విజయాన్ని, విశ్వాస పోరాట ప్రతిమను ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ధైర్యానికి ఒక చిహ్నములా కనబడుతుంది. ఏమండి? ధైర్యం. దావీదు బహు ధైర్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమండి? ఆ 6 మూరల జానడు ఎత్తుగలిగిన గొల్యాతును ఓడించింది ఎవరంటే దావీదులో ఉన్న ధైర్యము మాత్రమే. అంటే దాని అర్థం ఏంటంటే దావీదు దేవుని కొరకు దేవుని యొక్క పక్షంగా నిలబడి ఏమండి దేవుని యొక్క విజయాన్ని అందించడానికి ఇశ్రాయేలు పక్షముగా నిలబడి దేవుని నామం పేరిట గొల్యాతుతో ఏమండి అతడు యుద్ధానికి దిగిన వ్యక్తి అయి ఉన్నాడు. వాడేమన్నాడు? గొల్యాతు ఏమన్నాడు? మీలో ఎవడైనా వీరుడున్నాడా, నన్ను జయించే వీరుడున్నాడా అంటే ఏమండి అక్కడ దావీదు ఏమన్నాడంట? ఏలా లోయలో ఏమండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని, ఇదిగో నేను జీవము కలిగిన దేవుని పేరిట వస్తున్నానని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని ఏమండి ఆ కాలంలో ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన పోరాట ప్రతిమను కనపరిచిన యోధుడిగా మనకు దావీదు కనపడుతూ ఉన్నాడు. ప్రభునామానికి మహిమను కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే మనకున్న స్వశక్తి మీద మనం ఆధారపడే వారముగా కాకుండా, మనము కలిగిన వాటి మీద మనం కేవలం ఆధారపడే వారముగా కాకుండా దేవుని శక్తిని, దేవుని యొక్క శక్తిని మనము కనపరిచే వారముగా ఉండాలి. ఏమండి? దేవుని పేరిట మనము ఏదంట ఒక ధైర్యాన్ని మనము కలిగి ఉండే వారముగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏదంట ఈ ఏలా లోయలో గొల్యాతుని ఓడించిన దావీదు కనబడుతున్నాడు. అవును, ఈ మన జీవితంలో కూడా కొన్ని అడ్డైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. పరిస్థితుల వల్ల కావచ్చు, ఆర్థికపరమైన పరిస్థితులు కావచ్చు, ఆధ్యాత్మికమైన లేమి వల్ల కావచ్చు. ఏమండి? కొన్ని ఈ నూతన సంవత్సరంలో కొన్ని మన జీవితాన్ని సవాలు చేసే పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే దావీదు కనపరిచిన ధైర్యాన్ని మనం కనపరిచే వారముగా ఉందుముగాక. నీతిమంతులు నిత్యము ఏమండి నీతిమంతులు ఎలాగుంటారంట?
ఏమండి సింహం వలె ధైర్యంగా ఉందురు, విశ్వాసం ఉంచువాడు కలవరా పడడు అని చెప్పేసి పరిశుద్ధ లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఏలాలోయ అనుభవాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఏమండి దేవుని పేరట ఘనమైన కార్యాలు చేయడానికి ధైర్యాన్ని మనము కనపరిచే వ్యక్తులుగా మనం అందరం కూడా ఉందుముగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రాత్రికాల సమయంలో ఏమండి మరొక లోయని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ లోయ పేరు ఏం పేరంటే ఏమండి ద వ్యాలీ ఆఫ్ యెహోషాపాత్. ఏమండి యెహోషాపాత్ యొక్క లోయ యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనకు అది కనబడుతూ ఉంది. ఈ ఏలాలోయము మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. అయితే అక్కడ మనకు యెహోషాపాతు లోయ దేనికి సాదృశ్యం కనబడుతుందంటే యెహోవాయే మనకు తీర్పరి. చూడండి, ఇశ్రాయేలు పక్షముగా దేవుని ప్రజల పక్షముగా ఆయన స్వాస్థ్యమైన ఆయన జనాంగం పక్షముగా ఎదురాడి ఏమండి వారికి అపకారం చేసిన వారిని బట్టి దేవుడంట వారిని ఈ యొక్క యెహోషాపాతు అనే లోయలో వారిని నుంచోబెట్టి వారికి తీర్పు తీరుస్తానంటున్నాడు. లోక రాజుల యొక్క గర్వాన్ని నేను అణిచివేస్తానంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వారు చేసిన క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడని దేవుడు యోవేలు ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. అవును, మన మీదకి లేచిన వారితో ఏమండి తీర్పు తీర్చువాడు ఎవరంట? మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన దేవుడు మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మనకు తీర్పరై ఉన్నాడు. ఇదిగో మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్టే అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి సౌలుతో దేవుడు ఏమంటున్నాడు? సౌలా సౌలా నువ్వెందుకు మునుకోలకు ఎదురు తిరుగుతున్నావు? ఏమండి నువ్వెందుకు మునుకోలకు నీవు ఎదురు తిరుగుతున్నావు అంటే, మునుకోలంటే గాలానికి ఉండే ముళ్ళు లాంటిది. దానికి నువ్వు ఎదురు తిరిగితే నువ్వే దానికి చిక్కబడతావయ్యా. అట్లాగే దేవుడి ప్రజలకు కావచ్చు, దేవుని స్వాస్థ్యమైన జనాంగం కావచ్చు, అది శారీరక పరంగా ఇజ్రాయేల్ దేశమైన కావచ్చు, లేదా ఆధ్యాత్మిక పరంగా ఏమైనా ఆత్మీయమైన ఇస్రాయేలుగా మార్చబడిన మనకైనా కావచ్చు, మనతో పోరాడు వారితో పోరాడతానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను మీకు న్యాయం చేస్తాను, నేను మీ పక్షమందు నేను నిలబడి మీ కొరకు ఘనమైన కార్యాలు నేను జరిగిస్తానని ఏమండి ద వ్యాలీ ఆఫ్ యెహోషాపాత్ మనకు నేర్పిస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే అయ్యాలోను లోయ. ఈ లోయ యెహోషువ ప్రార్థించగా దేవుడు సూర్యుని చంద్రుణ్ణి ఆర్పివేసిన లోయ. ఆపిన లోయ. కాబట్టి మనము కూడా ఎలాగ ఉండాలంటే దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారముగా మనం ఉండాలని, దేవుని ఆత్మచేత నడిపించబడే వారముగా ఉండాలని. ఏమండి యెహోషువ ఎలాగైతే మోషేకి పరిచర్య జరిగించాడో మనము కూడా పరిచారము మనము చేసేవారముగా మనం ఉండాలని, ప్రార్థన పట్టిమను మనము కలిగిన వారముగా మనం ఉండాలని ఈ లోయ మనకు నేర్పిస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, పునరుద్ధాన దినాన మరికొన్ని లోయల గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం కానీ చూసుకున్నట్లయితే చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం కానీ చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక లోయ మనకు కనబడుతూ ఉంది. ఆ లోయ పేరు ఏం పేరంటే చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్షాగెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. ఎష్కోలు అనగా ద్రాక్ష గెల. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎష్కోలు లోయ మనకు దేనికి మనకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది అని కానీ మనము కానీ ఆలోచన కానీ మనము కానీ చేసినట్లయితే, మరి మోషే పంపిన వేగుల వారు
ద్రాక్షాగుత్తిని తీసుకొచ్చిన స్థలమే ఈ స్థలము. ఇది విశ్వాసానికి మరియు దేవుని యొక్క వాగ్దానాల ఫలాలను సూచిస్తూ ఉంది. ఏమండి, ఇది విశ్వాసానికి దేవుని యొక్క వాగ్దాన స్థలానికి ఒక సాదృశ్యంగా ఎస్కేలు లోయ మనకు కనబడుతూ ఉంది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఎస్కేలు లోయ వారు ఏం చేశారంట, అక్కడ రాస్తాడు కదా, వారంట ఎస్కేలు లోయలోనికి వచ్చి అక్కడ గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను దండుతో కోసి ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను వారు తీసుకొని వచ్చిరి. చూడండి, ఈ ఎస్కేలు లోయ దేనితో నిండి ఉందంటే ద్రాక్ష గెలలతో నిండి ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమున్నాయంట, కొన్ని దానిమ్మ ఫలాలు ఉన్నాయి, కొన్ని అంజూరపు యొక్క ఫలాలు ఎస్కేలు లోయలో కనబడుతూ ఉన్నాయి. అవును, దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? ఇదిగో నేను మీతో ఉండి నేను మిమ్మల్ని నడిపించువాడను నేనే. నేను మీకు ఇవ్వబోతున్నా మీ దేశంలో మీరు, ఆ దేశము ఏంటంట, ఆ నేల బహు సారవంతమైన నేల. ఏమండి, ఎందుకు వారు ఒక గెలను తీసుకుని వెళ్ళారంటే, వాస్తవానికి ద్రాక్ష గెల ఎంత ఉంటుందంటే, మనకు కనబడే ద్రాక్ష గెలను మహా అయితే ఒక 2-3 కేజీలు కనబడుతూ ఉంటాయి. ఏమండి, ఒక చిన్న గుత్తి మహా అయితే దానిలో ఒక 150 నుంచి బాగా ఎక్కువ ఉంటే, మా అంత ఉండవులేండి, మహా ఒక 70-80 కాయలు ఉంటాయేమో. కానీ ఎస్కేలు లోయలో వారికి కనబడిన ఆ యొక్క ద్రాక్ష గెల ఎట్లదంట, ఇద్దరు మనుషులు దానిని ఏంటంట ఒక కర్రకు పెట్టుకొని దానిని మోసుకుని వెళ్ళినట్లుగా కనబడుతూ ఉంది. అవును, ప్రభు మనకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడండి? నేను మిమ్మలను నడిపించబో దేశము కొండలు లోయలు కలిగిన దేశము. కాబట్టి మనము కానీ విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము జీవిస్తా, దేవుడు మన ముందు మనకు ఉంచబడిన ఈ యొక్క పరుగు బంధంలో విశ్వాసంతో మనము కానీ నడిచిన వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, విశ్వాసంతో దేవుని పైన ఆధారపడే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము జీవించే వారముగా మనం ఉండినట్లయితే, ఏదండి విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అవును, ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లుగా నమ్మటమే నిజమైన విశ్వాసం. కాబట్టి మనము కూడా అబ్రహామును పోలి, మన పితరుడైన అబ్రహాం ఎలాగైతే ఏమండి ఏ ఆధారము లేనప్పుడు పునాదులైన పట్టణం కొరకు ఎదురు చూశాడో, మనకైతే చాలా ఆధారాలు ఉన్నాయి, చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి, భౌగోళికరమైన ఆధారాలు ఉన్నాయి. ఏమండి, దానికంటే అతి ప్రాముఖ్యంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సత్యవేద గ్రంథం, పరిశుద్ధ గ్రంథము గొప్ప ఆధారంగా మనకు కనబడుతుంది. ఏంటంటే మన దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ పరమపురి, ఆ పరమ యెరూషలేముకి మనము విశ్వాసంతో కానీ మన జీవిత యాత్ర కానీ మనం కానీ కొనసాగించే వ్యక్తులుగా ఉన్నట్లయితే, దేవుడు ఈ 2026వ సంవత్సరంలో మన జీవితాలను కూడా ఎస్కేలు లోయలో వారు ఎలాగైతే ద్రాక్ష గెలను ఏదంట ఒక గొప్ప ఫలాన్ని వారు ఎలాగైతే తీసుకున్నారో, మనము కూడా ఈ 2026వ సంవత్సరంలో మనము మన బ్రతుకులన్నీ కూడా ఫలభరితమైన బ్రతుకులుగా మార్చబడును గాక. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అవును, అక్కడికి వాస్తవానికి వారు 12 గోత్రాల ప్రజలు వచ్చారు. కానీ 12 మంది ఏమండి 12 గోత్రాలకు ఒక్కొక్కరుగా వచ్చారు. కానీ 2 మాత్రమే వారు ఏం చేశారట, విశ్వాసం ఉంచారట. మిగిలిన 10 మంది విశ్వాసములో నుంచి తొలగిపోయారు. అవునండి, ఈరోజు చాలామంది విశ్వాసములో నుంచి తొలగిపోవడానికి, పడిపోవడానికి, జారిపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ కళ్ళ ఎదుట కనబడుతున్న పరిస్థితులను బట్టి వారు ఏమవుతున్నారంట, భయపడుతూ ఉన్నారు, దడుస్తూ ఉన్నారు, జడియబడుతూ ఉన్నారు. అయితే దేవుణ్ణి ఆరాధించే మనం ఏమైందనంట, కలవరపడవద్దు, మీరు భయపడవద్దు. మీరు ఎందుకు కలవరపడుతున్నారు అండి? విశ్వాసముతో అడుగు, ముందుకు పోయి. మోషే ఎందుకు ఆగావయ్యా నువ్వు? ఎందుకు నువ్వు ఆగావు? నీ చేతిలో ఉన్న ఆ కర్రను సముద్రం వైపు నువ్వు చాపు. వెంటనే ఏమైందట, సముద్రము
పాయలుగా మార్చబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అట్లాగే మనము కూడా విశ్వాసంతో మన యొక్క ప్రయాణాన్ని ముందుకు మనం కొనసాగించే వారికి మనం అందరం కూడా ఉందుముగాక. స్తోత్రం, హల్లెలూయా. ఆ జారిపోయిన ఆ 10 మందిని మనము సాదృశ్యంగా తీసుకోవడం కాదులా, కానీ ఏంటండి, విశ్వాసంతో విశ్వాసాన్ని కనపరిచిన యెహోషువ కాలేబుల వలె. ఏమండి, కాలేబు పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించిన వాడే ఉన్నాడంట. పూర్ణ మనసు కలిగి దేవుణ్ణి వెంబడించిన వాడే ఉన్నాడంట. పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించిన వాడే ఉన్నాడంట కాలేబు. కాబట్టి కాలేబుకి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం ఏంటో తెలుసా? హెబ్రోన్. ఏమండి, హెబ్రోన్ అనగా దేవునితో సహవాసము. అవునండి, కాలేబు అన్న పేరుకి అర్థమైందంటే కుక్క. ఏమండి, కుక్క విశ్వాసానికి ఏమండి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి ప్రకటన గ్రంథంలో కుక్కలకు ఏదండి పరలోకానికి అవకాశం లేదు. కానీ కాలేబు కనపరిచిన విశ్వాస జీవితం ఎలాగుందంట, బట్టి కాలేబు ఆ యొక్క కనాను దేశంలో అతి శ్రేష్టమైన హెబ్రోను స్థలాన్ని కాలేబు స్వాస్థ్యంగా పొందాడు. అట్లాగే మనము కూడా దేవుడు మన ముందు ఈ యొక్క 2026 సంవత్సరంలో ఉంచిన ఇక రానున్న మును దినాలలో కూడా మన జీవితాలను, మన బ్రతుకులను ఎస్కేలు లోయ వలె, అంటే ఏమంట విశ్వాస సంబంధమైన ఆత్మీయమైన ఫలాలను మనం పొందేవారం మనం ఉండాలంటే విశ్వాసంతో మనం యొక్క ప్రతి పనిని మనము జరిగించేవారముగా ఉండాలి. ప్రతి కార్యంలో కూడా దేవుని పైన మన విశ్వాసంతో మనము ఆధారపడి జీవించేవారము ఉండాలి. పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఎలాగైనా కనబడవచ్చు. ఏమండి, అయినా కానీ ప్రభు మీద మనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం విడిచిపెట్టని వారముగా మనం అందరము కూడా ఉందుముగాక. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 33వ వచనములోను, అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 45, 46 వచనాలలో మనకు ఒక లోయ కనబడుతుంది. ఆ లోయ పేరు ఏమనగా చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 33వ వచనం. మిద్యానీయులు అందరూ, అమాలేకులు అందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చి ఇజ్రాయేలు మైదానములో దిగగా. ఏమండి, ఇది ఇజ్రాయేలు, ద వ్యాలీ ఆఫ్ ఇజ్రాయేల్, ద వ్యాలీ ఆఫ్ ఇజ్రాయేల్. ఈ లోయను ఏమని పిలుస్తారంటే మరొక పేరు ఏమందంటే మెగిద్దో లోయ. ఏమంటే ఇది మెగిద్దో లోయగా పిలువబడింది. ఇది ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్న అతిపెద్ద లోయ. దీనిలో మనకు 2 సంఘటనలు మనకు చారిత్రకంగా కనబడుతూ ఉన్నాయి. మొదటిది ఏంటంటే, గిద్యోను 300 మంది సైనికులతో మిద్యానులను ఓడించిన ప్రదేశం ఇక్కడే. ఏమంటే గిద్యోను 300 మంది సైనికులతో కొన్ని లక్షల సైన్యమైన మిద్యానీయులను ఓడించిన ప్రదేశము ఇక్కడే. రెండవ సంఘటన, ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలను ఓడించిన తర్వాత ఆహాబు రథం కంటే వేగముగా పరిగెత్తిన లోయ కూడా ఈ లోయే. ఏ లోయ అండి? ఆ లోయ ఇజ్రాయేలు లోయ. ఈ లోయ మనకు దేనికి సాదృశ్యం కనబడుతుందంటే విజయానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఏంటంట? విజయానికి. అవును, ఈ యొక్క రానున్న దినాలలో కూడా దేవుడు ఈ ఇజ్రాయేలు లోయ వంటి అనుభవాలను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. స్తోత్రం, హల్లెలూయా. గిద్యోను ఎటువంటి వాడండి? ఏంటంట? దేవుడేమో గిద్యోనుని పరాక్రమగలన ఏమండి బలశారుడా అని పిలుస్తున్నాడు. కానీ గిద్యోడు ఏం చేస్తున్నాడంట? తన కొరకు, తన కుటుంబం యొక్క జీవనం కొరకు ఏమండి ఆ యొక్క గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడంట? ఆ కాలంలో మిద్యానులు ప్రజలందరిని ఓడించడానికి గొప్ప సాధకముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆహాబు, అదేవిధంగా ఆ యొక్క యెజబెలు, వారి ఇరువురు కూడా బహు క్రూరంగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏమండి ఏలియా ఏమండి దేవుని పక్షంగా రోషంగా నిలబడ్డాడు. కాబట్టి ఏమండి 300 అబద్ధ ప్రవక్తలు అతడు చంపిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి
ఏలియా జీవితంలో గొప్ప విజయాన్ని ఏలియా అనుభవించిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఎలాగుండాలంటే ఏదంట, విజయాన్ని మనము చవిచూసేవారముగా మనం ఉండాలంటే ఏదంట, గిద్యోను వలె, అదేవిధంగా ఏలియా వలె ఎవరిని చంపాలంట? వారైతే గిద్యోనైతే ఇశ్రాయేలులకు శత్రువులైన మిద్యానులను చంపివేశాడు. ఏలియా అయితే ఏదంట, దేవుని ప్రవక్తలకు వ్యతిరేకంగా ఆ యొక్క బయలు ప్రవక్తలను చంపినవాడు ఉన్నాడు. మనమేం చంపాలంట? శరీర క్రియలను చంపాలి. ఏదంట, శరీరంలో ఉన్న క్రియలను మనము చంపాలి. మన హృదయంలో నుంచి బయటకు వచ్చి మనలను పాడు చేసే ఆ క్రియలను మనము చంపేవారముగా ఉండాలి. ఏదంట, ఆత్మకు మనలో ఉన్న ఆత్మకు ఎల్లవేళలా కూడా మనం ఎప్పుడైతే మనం విజయాన్ని మనం అందించడానికి మన వంతు మనం ప్రయాసపడుతూ ఉంటామో అప్పుడు మనకు తెలియకుండానే మన జీవితంలో గొప్ప విజయాన్ని మనం పొందుకునే వారముగా ఉంటాం. అది శారీరకంగా కావచ్చు, అది ఆధ్యాత్మికంగా కావచ్చు, అది కుటుంబ పరంగా కావచ్చు, అది సంఘపరంగా కావచ్చు, ఏదంటే అది బహిరంగంగా కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదంట, మనము కూడా ఏంటంట, ద వ్యాలీ ఆఫ్, ఈ యొక్క లోయ మనకు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, నేను నీకు విజయాన్ని ఇస్తాను. ఏమండి, ఇజ్రాయేలు లోయ మనకేమిస్తాడంట, దేవుడు మనకు ఒక విజయాన్ని అనుగ్రహించే ప్రదేశం. అవును, వాస్తవానికి శత్రువు మనతో పోరాడుతూ ఉన్నాడు. ఏమండి, ప్రతిరోజు పోరాటమే కదా. ఏ పోరాటం? ఈ పోరాటము ఆత్మీయమైన పోరాటం. చాలామంది ఏమండి, అనేకమైన పోరాటాలు ఈ లోకంలో ఉన్నాయి. దేశాల మీదకి దేశాలు, ఏమండి, ప్రపంచ పరిస్థితులన్నీ కూడా ఏమైపోతున్నాయంటే మారిపోతూ ఉన్నాయి. ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి. ఏమండి, కొన్ని దేశాలు ఆటం ఏందంట, వారి యొక్క పనులలో వారికి కావలసిన సామాగ్రిని సమస్తాన్ని కూడా సమకూర్చుకుంటూ ఉన్నారు. ఏదంట, ఎప్పుడు ఏదైనా కానీ జరగవచ్చు. ఒకవేళ కానీ రష్యానే అమెరికాకు కానీ ఎదురుగా యుద్ధం జరిగితే వెంటనే ఏమైపోతుంది చెప్పండి? ఏదంట, గొప్ప ప్రమాదం ఈ ప్రపంచానికి పొంచి ఉంది. అమెరికా అధ్యక్షుడు అయిన ట్రంప్ ఏమన్నాడు తెలుసా? ఇదిగో, మా దగ్గర ఉన్న సైన్యం ప్రపంచంలోనే నెంబర్ 1 సైన్యం. అంత మాత్రమే కాదు, మా దగ్గర ఉన్న మందు సామాగ్రితో ఈ భూగోళాన్ని 150 సార్లు పేల్చివేయగలిగిన శక్తి సామర్థ్యం మాకు ఉందంటున్నాడు. ఒక పక్కేమో ప్రపంచమేమో దేవుడు చూపించిన యొక్క రాకడ గుర్తులన్నీ కూడా కళ్ళెదుట కనబడతా ఉన్నాయి. రెండో అయితే మనం ఏం చేయాలంట, ఈ అంత్య దినాల్లో మరి ప్రాముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము సరిచేసుకోవాలి. ఏదంట, మనతో పోరాడుతున్నది ఏదంటండి, పోరాడుతున్న శరీర క్రియలనే కావచ్చు. ప్రతి పరిస్థితి కూడా మన మీద మనం విజయాన్ని పొందడానికి మన వంతు మనం ప్రయత్నం మనము చేసేవారముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలు లోయ వంటి అనుభవాన్ని, విజయాన్ని మనం అందరూ కూడా పొందుకోవాలంటే ఏం చేయాలంట, శారీరకమైన కార్యాలను మనము చంపివేద్దాం. మార్కు సువార్తలో చెప్పబడినట్లుగా హృదయంలో నుంచి మనకు బయటకు వచ్చి అపవిత్రపరిచే వాటిని మనము దూరంగా పారవేద్దాం. ప్రేమను కలిగి ఉందాం. ఏమండి, ప్రేమిద్దాం. క్షమాగుణాన్ని కలిగి ఉందాం. సమృద్ధి కలిగిన వాటితో ఇతరులకు మనము పాలిద్దాం. కాబట్టి ఈ విధంగా మనము దేవుని యొక్క గొప్ప మేలును, ప్రతిఫలాన్ని పొందుకోవడమే కాకుండా రానున్న ముందు జీవితంలో కూడా గొప్ప విజయాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. అది ఏదైనా కావచ్చు, బిడ్డల చదువులే కావచ్చు, ఆర్థికపరమైన విషయాలే కావచ్చు, ఏమండి, ఆధ్యాత్మికపరమైన విషయాలే కావచ్చు. వాటన్నిటిలో కూడా దేవుడు మనకు తోడై ఉండి గొప్ప విజయాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఎన్ని లోయల గురించి మాట్లాడుకున్నాం ఈ పూట? 2 లోయలు. ఏ లోయ? మొదటి లోయ ఏమో దేనికి మనకు సాదృశ్యం కనబడుతూ ఉందంటే, విశ్వాస సంబంధమైన ప్రతిఫలానికి కనబడుతుంది. స్కేల్ లోయ. ఏమండి, దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దాన ఫలాలను మనం అనుభవించాలంటే మనం ఎలాగ ఉండాలంట? విశ్వాసభరితులుగా ఉండాలి. కాలేబు యెహోషువల వలె. రెండవదిగా ఈ యొక్క ద వ్యాలీ ఆఫ్, ఏమండి, ఇజ్రాయేలేమో ఏదంట, శరీర క్రియలను, ఏదంట,
హృదయంలో నుంచి వచ్చే క్రియలను మనము చంపివేసినట్లయితే దేవుడు మనకు గొప్ప విజయాన్ని, మన జీవితంలో గొప్ప విజయాన్ని, గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూసుకున్నట్లయితే చాలా లోయలు ఉన్నాయి. ఇంకొక లోయల గురించి మాట్లాడుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనము, అలాగే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో మనకు ఒక లోయ కనబడుతుంది. ఆ లోయ పేరు ఏం పేరంటే ద వ్యాలీ ఆఫ్ కిద్రోన్. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వారు సాగిపోవచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమందు ప్రయాణమై పోయిరి. స్తోత్రం. హల్లెలూయా. ఇది దావీదు తన కుమారుడైన అబ్షలోము తనకు ఎదురుగా లేచినప్పుడు దావీదు తనతో ఉన్న సైనికులందరూ కూడా ఏంటంట బహుగా రోదిస్తూ ఏంటంట ఏడ్చుచు వెళ్ళిన ప్రదేశమే ఈ యొక్క కిద్రోను యొక్క లోయ. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటకు వెళ్ళేటప్పుడు ఈ లోయను దాటి వెళ్ళేవాడు. ఏదంట గెత్సేమనే తోటకు అయిన అంటే ఇది యెరూషలేము యొక్క గోడకు ఒలివల కొండకు మధ్యలో ఉండిన లోయ ఈ లోయ. ఏమండి, కాబట్టి ఈ లోయ మనకు దేనికి సాదృశ్యం కనబడుతుందంటే వేదన. ఏదండి, వేదన. ఈ వేదనను మనము జయించాలంటే మనకు కావాల్సింది ఏకైక మార్గం ఏదంట దావీదు ఎలాగైతే ప్రతి సమయంలో కూడా ప్రార్థన ద్వారా దేవుడిపైన ఆధారపడ్డాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ కిద్రోను యొక్క లోయను దాటి ఏమండి ఆ యొక్క ఒలివల ఆ యొక్క గెత్సేమనే తోటకు వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడో, మనము కూడా మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వేదన సంబంధమైన కార్యాన్ని ఏంటంట వేదనలు రావా, శ్రమలు రావా చెప్పండి? ఖచ్చితంగా వస్తాయి. అయితే ఏంటంట వాటిని ఎదుర్కొనే శక్తి కేవలం ఏంటంట ప్రార్థన జీవితం ద్వారానే, ప్రభువు పైన మనం ఆధారపడుట ద్వారానే. ఏంటంట ఇది శ్రమలకు దేవునికి సన్నిధికి మధ్య ఉండే మార్గం. ఎప్పుడైతే మనకు శ్రమలనే మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయో వెంటనే మనం తెలియకుండా ఏం చేస్తామంట దేవుని పైన మనం ఆధారపడతాం. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, శ్రమ కలగక ముందు నేను త్రోవను విడిచితిని, ఇప్పుడైతే అయ్యా నీ పైన నేను నీ ఆజ్ఞలు అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. అవును, కొన్ని శ్రమలు ఏంటంటే మన యొక్క మేలు కొరకే. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకొని ఏదైనా శ్రమ, ఏదైనా నింద, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు దాని గురించి కృంగిపోకుండా ఏంటంట ప్రభు పైన ఆ యొక్క బాధను వేసి ఏంటంట ప్రభు యొక్క మార్గాల్లో మనము కానీ నడిచిన వారమైతే ఏంటంట శ్రమ ఏమవుతుందంట, ఆ కన్నీరు ఏమవుతుందంటే మనకు ఒక నాట్యంగా మార్చబడుతుంది. శ్రమ సంతోషానికి కారణంగా మార్చబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ గెత్సేమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు కార్చిన ప్రతి ఒక్క కన్నీటి చుక్క ఏమండి ఆయన యొక్క రక్తపు యొక్క బొట్టు అన్ని కూడా ఈనాడు ఈ విశ్వానికి గొప్ప మేలుగాను ప్రయోజనకరంగా ఎలాగైతే మార్చబడిందో, మనము కూడా మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క వేదనను, శ్రమను మనం ఎదుర్కోవాలంటే దేవునిపైన ఆధారపడి జీవిద్దాం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉందాం. అటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏదంట ఈ పునరుద్ధాన దినాన మనతో చెప్పబడిన మాటలు ఏమండి, ఈ లోయలు మనకు దేనికి సాదృశ్యం కనబడుతున్నాయి అంటే ఏదంట మొదటి లోయ ఏదంట విశ్వాసానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. ఏమండి మొదటి లోయ ఏమండి విశ్వాసానికి మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ద వ్యాలీ ఆఫ్ ఏమండి చూసుకున్నట్లయితే ఎస్కోల్ విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇహమందు పరమందు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఏంటి ఏలో ఏంటి ఏమండి ద వ్యాలీ ఆఫ్ ఏమండి ద వ్యాలీ ఆఫ్ ఇజ్రాయేల్
ఇది మనకు ఏదట విజయాన్ని అనుగ్రహించే లోయగా కనబడుతూ ఉంది. అవును, శరీర క్రియ కార్యాలు మనము చంపివేసుకునే వారముగా ఉందాం. మూడవదిగా కిద్యోను లోయ, ఇది వేదన కలిగినప్పుడు ప్రభు పైన, ప్రభు సన్నిధికి మనకు కనబడే ఒక మార్గంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క ప్రారంభ నెలలో చివరి పునరుద్ధాన దినాన మనకు దేవుడు మన ముందు నుంచి మన యొక్క సుదీర్ఘమైన ప్రయాణ మార్గం మనం అందరం కూడా దావండి ద వ్యాలీ ఆఫ్ యాలావలి, యాలాలో ఇవంటి అనుభవాన్ని కలిగి ఉందాం. దేవుని కొరకు ఏవండి పోరాట ప్రతిభను కనపరిచే వారం ఉందాం. మన ద్వారా దేవుని శక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఏమండి ఎష్కేలులో ఇవంటి విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి ఉండే వారము ఉందాం. ప్రార్థనతో దేవుని సన్నిధికి మనము చేరదాం. ఏమండి అయ్యాలోయ వంటి అనుభవాలు, ఏమండి ఏంటంట సూర్యుని చంద్రుని ఆపగలిగిన సామర్థ్యం కలిగిన శక్తివంతులుగా ఎట్లాగైతే యెహోషువ మార్చబడ్డాడు, మనము కూడా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిద్దాం. పరిచారం చేసేవారముగా ఉందాం. ప్రభు మాటకి విధేయతను చూపిద్దాం, కనబరుద్దాం. ప్రార్థన పోరాట యోధులుగా మనం అందరూ కూడా మార్చబడదాం. దేవుడి యొక్క మాటలు మన విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా.